ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు స్మృతిలో ఉండే పురుషార్థం తప్పకుండా చేయాలి. ఎందుకంటే స్మృతి బలం ద్వారానే మీరు వికర్మాచీతులుగా అవుతారు. ప్రశ్న: ఏ ఆలోచన వస్తే పురుషార్థంలో క్రింద పడతారు? ఈశ్వర్య సేవాదారులైన పిల్లలు ఏ సేవ చేస్తూ ఉంటారు? జవాబు: చాలామంది పిల్లలు ఇంకా చాలా సమయం ఉంది, పురుషార్థం తర్వాత చేసుకుంటాంలే అనుకుంటారు. కానీ మృత్యు చెప్పి రాదు. రేపు రేపు అంటూ మరణిస్తారు. అందువలన ఇంకా చాలా సంవత్సరాలుంది, చివర్లో గ్యాలప్ చేస్తాము అని అనుకోకండి. ఈ ఆలోచన ఇంకా క్రింద పడేస్తుంది. వీలైనంత ఎక్కువగా స్మృతిలో ఉండి పురుషార్థం చేయండి. శ్రీమతంను అనుసరించి మీ కళ్యాణం చేసుకుంటూ ఉండండి. ఆత్మీక ఈశ్వర్య సేవాదారులైన పిల్లలు ఆత్మలను కాపాడేందుకు పతితులను పావనంగా చేయు సేవ చేస్తూ ఉంటారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. నిరాకార తండ్రి సాకారం లేకుండా ఏ పని చేయలేరని, పాత్రను అభినయించలేరని పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మల తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. యోగబలం ద్వారానే పిల్లలు సతోప్రధానంగా అవ్వాలి. మళ్ళీ సతోప్రధాన విశ్వానికి యజమానులు కావాలి. ఇది పిల్లల బుద్ధిలో ఉంది. కల్పకల్పం తండ్రి వచ్చి రాజయోగం నేర్పిస్తారు. బ్రహ్మ ద్వారా వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అనగా మనుషులను దేవతలుగా చేస్తారు. దేవీ దేవతలుగా ఉన్న మనుషులు ఇప్పుడు పతిత శూద్రులుగా అయ్యారు. భారతదేశం పారస్పురంగా ఉన్నప్పుడు పవిత్రత, సుఖశాంతులు మొదలైనవన్నీ ఉండేవి. ఇది 5000 సంవత్సరాల మాట. తండ్రి కూర్చుని ఖచ్చితంగా లెక్క చెప్తున్నారు. వారికంటే ఉన్నతులు ఎవరూ లేరు. ఈ సృష్టి వృక్షంనే కల్పవృక్షము అని అంటారు. దీని ఆది మధ్యాంతాల రహస్యం ఒక్క తండ్రి మాత్రమే తెలపగలరు. భారతదేశంలో ఉన్న దేవీ దేవతా ధర్మం ఇప్పుడు లోపించిపోయింది. దేవీ దేవతా ధర్మం అయితే ఇప్పుడు లేనే లేదు. కానీ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇది భారతవాసులకు తెలుసు. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. శాస్త్రాల్లో కృష్ణుని ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళి తప్పు చేశారు. తండ్రి స్వయంగా వచ్చి మర్చిపోయిన వారికి దారి చూపిస్తున్నారు. దారి చూపేవారు వచ్చినప్పుడు ఆత్మలన్నీ ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే వారిని సర్వుల సద్గతి దాత అని అంటారు. రచయిత ఒక్కరే, సృష్టి కూడా ఒకటే ఉంటుంది. ప్రపంచ చరిత్ర భూగోళం కూడా ఒకటే. అది రిపీట్ అవుతూ ఉంటుంది. సత్యత్రేత ద్వాపర కలియుగాల తర్వాత మళ్ళీ సంగం యుగం వస్తుంది. కలియుగంలో పతితులున్నారు, సత్యుగంలో పవిత్రులుంటారు. సత్యుగం వస్తే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. విశ్వానికి ముందు స్థాపన జరుగుతుంది. సత్యుగంలో స్థాపన జరగదు. భగవంతుడు పతిత ప్రపంచంలోనే వస్తారు. సత్యుగం పావన ప్రపంచం. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకే భగవంతుడు రావాల్సి వస్తుంది. ఇప్పుడు తండ్రి అతి సహజమైన యుక్తి తెలుపుతున్నారు. దేహ సంబంధాలన్నీ వదిలి దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. ఎవరో ఒకరు పతిత పావనలు ఉన్నారు కదా. భక్తులకు ఫలితాన్ని ఇచ్చువారు భగవంతుడు ఒక్కరే. భక్తులకు జ్ఞానంనిస్తారు. పతిత ప్రపంచంలో స్వయంగా జ్ఞానసాగర్లే పావనంగా చేసేందుకు వస్తారు. యోగం ద్వారా పావనమవుతారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ పావనంగా చేయలేరు. ఈ విషయాలన్నీ ఇతరులకు అర్థం చేయించేందుకు బుద్ధిలో స్థిరపరుస్తారు. ఇంటింటికి సందేశం ఇవ్వాలి. అలాగని భగవంతుడు వచ్చారని నేరుగా చెప్పరాదు. చాలా యుక్తిగా చెప్పాలి. అయినా తండ్రి కదా అని చెప్పండి. ఒకరేమో లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. దుఃఖ సమయంలో పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. సుఖధామంలో ఎవరు స్మృతి చేయరు. సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యంలో సుఖమే సుఖముండేది. పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. సుఖంగా ఉన్నామని ఆత్మకు తెలుస్తుంది. అక్కడ సుఖమే సుఖముంటుందని ఎవరైనా చెప్తారు.
తండ్రి ఈ సృష్టిని దుఃఖించేందుకు రచించలేదు. ఇది తయారైన డ్రామా. చివర్లో పాత్ర చేసేవారు 2-4 జన్మలు తీసుకుంటారు. మిగిలిన సమయంలో వారు తప్పకుండా శాంతిధామంలో ఉంటారు. అంతేకాని డ్రామాలోకి రాననే మాటే లేదు. అందరూ డ్రామాలోనికి రావాల్సిందే. 1-2 జన్మలైనా తప్పకుండా తీసుకుంటారు. మిగిలిన సమయమంతా మోక్షంలో ఉంటారు. ఆత్మ పాత్రధారి కదా. కొంతమందికి ఉన్నతమైన పాత్ర, కొంతమందికి తక్కువగా లభిస్తుంది. ఇది కూడా మీరిప్పుడే తెలుసుకున్నారు. ఈశ్వరుని అంతిమం ఎవరికీ తెలియదని గాయనముంది. తండ్రే స్వయంగా వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంతాలను తెలుపుతారు. రచయిత స్వయంగా వచ్చినంత వరకు రచయిత రచనల గురించి తెలుసుకోలేరు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ తెలుపుతారు. నేను సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతని జన్మల గురించి తెలియదు. అతనికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఎవరి పాత్రలోనూ మార్పు ఉండదు. ఇది తయారైన డ్రామా. ఇది కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. పవిత్రంగా ఉండి అర్థం చేసుకుంటే బుద్ధిలో కూర్చుంటుంది. మంచి రీతిగా అర్థం చేసుకునేందుకు 7 రోజుల బట్టి ఉంది. భాగవతం మొదలైనవి కూడా 7 రోజులు జరుగుతుంది. ఇక్కడ కూడా కనీసం 7 రోజులు లేకుంటే ఎవరు అర్థం చేసుకోలేరు. కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు. కొంతమంది 7 రోజులు విన్నా ఏమాత్రం అర్థం చేసుకోరు. బుద్ధిలో కూర్చోదు. మేము 7 రోజులు వచ్చాము, కానీ మా బుద్ధిలో ఏమీ కూర్చోలేదు అని అంటారు. ఉన్నత పదవి పొందలేని వారి బుద్ధిలో కూర్చోదు. అయినా వారి కళ్యాణమైనట్లే కదా. ఇటువంటి వారు ప్రజలుగా అవుతారు. రాజ్యభాగ్యం తీసుకోవాలంటే గుప్తంగా శ్రమ చేయాలి. తండ్రిని స్మృతి చేయటం వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు చేయండి, చేయకపోండి, కానీ ఇది తండ్రి ఆదేశం. ప్రియమైన వస్తువును గుర్తు చేసుకుంటారు కదా. భక్తి మార్గంలో కూడా ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కదా. ఇప్పుడు వారు లభించారు. వారంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మలినాలు వదిలిపోతాయి. చక్రవర్తి పదవి దొరకటం సులభం కాదు. కొంత శ్రమ చేయాలి కదా. స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. చాలా స్మృతి చేసేవారు కర్మాతీత స్థితిని పొందుతారు. స్మృతి పూర్తిగా చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. యోగ బలం ద్వారానే వికర్మాశీతులుగా అవ్వాలి. ఇంతకుముందు కూడా వికర్మలను జయించారు. లక్ష్మీనారాయణులు ఇంత పవిత్రంగా ఎలా అయ్యారు? అది కూడా కలియుగాంతిమంలో ఎవరు పవిత్రంగా లేనప్పుడు. ఇందులో అయితే స్పష్టంగా ఉంది. ఇప్పుడు గీతాజ్ఞాన అధ్యాయం రిపీట్ అవుతూ ఉంది. శివ భగవాను వాచ. పొరపాట్లయితే జరుగుతూనే ఉంటాయి కదా. ఆ తండ్రే వచ్చి తప్పులు లేకుండా చేస్తారు. భారతదేశంలోని శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. నేను చెప్పిన విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ఎవరికి చెప్పినానో వారి పదవిని పొందుకున్నారు. 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని పొందుకున్నారు. మళ్ళీ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. మీరే చక్రమంతా తిరిగి వచ్చారు. కల్పకృతం ఎవరు విన్నారో వారు వస్తారు. మనం ఇప్పుడు మనుషులను దేవతలుగా చేసే అంటు కడుతున్నామని మీకు తెలుసు. ఇది దైవీ వృక్షపు అంటు. వారు ఆ వృక్షాలకు చాలా అంట్లు కడుతూ ఉంటారు. తండ్రి వచ్చి తేడా తెలుపుతున్నారు. తండ్రి దైవీ పుష్పాల మొక్కలకు అంటు కడతారు. వారు అడవి మొక్కలకు అంటు కడతారు. కౌరవులేం చేశారో, పాండవులేం చేశారో మీరు చూపిస్తారు. వారి ప్లాన్ ఏది, మీ ప్లాన్ ఏది? జనాభా వృద్ధి అవ్వరాదని వారు ప్లాన్ చేస్తారు. జనాభా వృద్ధి అవ్వకుండా కుటుంబ నియంత్రణ చేయమంటారు. దానికై వారు కృషి చేస్తూ ఉంటారు. తండ్రి చాలా మంచి విషయం తెలుపుతారు. అనేక ధర్మాలు వినాశనం అవుతాయి. ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. సత్యుగంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం కుటుంబాలే ఉండేవి. ఇన్ని కుటుంబాలు లేనేలేవు. భారతదేశంలో ఎన్ని వంశాలున్నాయి? గుజరాతీ, మహారాష్ట్ర. వాస్తవంలో భారతీయులందరికీ ఒకే ఫ్యామిలీ ఉండాలి. చాలా ఫ్యామిలీలు ఉంటే పరస్పరంలో తప్పకుండా గొడవలు ఉంటాయి. తర్వాత అంతఃకలహాలు జరుగుతాయి. ఒకే ఫ్యామిలీలోనే అంతఃకలహాలు వస్తాయి. క్రైస్తవులందరిది ఒకే ఫ్యామిలీ కదా. వారిలో కూడా పరస్పరం
అంతఃకలహాలు ఏర్పడతాయి. పరస్పరం ఇద్దరు సోదరులు కూడా కలిసి ఉండరు. నీరు కూడా భాగాలుగా చేసి పంచుకుంటారు. సిక్కు ధర్మం వారు మా సిక్కులకు ఎక్కువ సుఖం ఇవ్వాలని అనుకుంటారు. మోహం ఉంటే తల బాదుకుంటూ ఉంటారు. అంతిమ సమయంలో మళ్ళీ అంతఃకలహాలు, మత కలహాలు అన్నీ జరుగుతాయి. పరస్పరం పోట్లాడుకుంటారు. వినాశనం జరిగే తీరాలి. లెక్కలేనన్ని బాంబులు తయారు చేస్తూ ఉంటారు. పెద్ద యుద్ధం జరిగినప్పుడు 2 బాంబులు మాత్రమే వేశారు. ఇప్పుడు లెక్కలేనన్ని బాంబులు తయారు చేశారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఈ యుద్ధమే మనం అనుకున్న మహాభారత యుద్ధం అని తెలపాలి. ఈ యుద్ధాన్ని ఆపకుంటే ప్రపంచం అంతటికీ అగ్ని తగులుకుంటుందని గొప్ప గొప్పవారు అంటున్నారు. అగ్ని తప్పకుండా అంటుకోవాల్సిందేనని మీకు తెలుసు. తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యయుగం కొరకే రాజయోగం. ఇప్పుడు ఆ దేవీ దేవతా ధర్మం లోపించిపోయింది. చిత్రాలు కూడా తయారు చేశారు. తండ్రి అంటున్నారు, కల్పకృతం వల్లే రావాల్సిన విఘ్నాలు రానే వస్తాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు. కల్పకృతం కూడా ఇలాగే జరిగి ఉంటుందని అర్థం చేయిస్తారు. ఇది తయారైన డ్రామాలో మనం బంధింపబడి ఉన్నాము. స్మృతి యాత్రను మర్చిపోరాదు. దీనిని పరీక్ష అని అంటారు. స్మృతి యాత్రలో స్థిరంగా ఉండలేరు, అలసిపోతారు. పాట ఉంది కదా, రాత్రి ప్రయాణికుడా. దీని అర్థం ఎవరు తెలుసుకోలేరు. ఇది స్మృతి యాత్ర. ఈ యాత్ర ద్వారా రాత్రి పూర్తి అయి పగలు వచ్చేస్తుంది. అర్ధకల్పం పూర్తి అవ్వగానే మళ్ళీ సుఖం ప్రారంభమవుతుంది. మన్మనా భవ అర్థం కూడా తండ్రే తెలియచేశారు. కానీ గీతలో కృష్ణుని పేరు వేసినందున ఆసక్తి లేదు. ఇప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది అనక మనం మనుషులందరి కళ్యాణం చేస్తున్నాము. ముఖ్యంగా భారతదేశాన్ని మరియు ప్రపంచం అంతటినీ మనం శ్రీమతంను అనుసరించి అందరికీ కళ్యాణం చేస్తున్నాము. కళ్యాణకారులుగా అయ్యే వారికే వారసత్వం కూడా లభిస్తుంది. స్మృతి యాత్ర చేయకుంటే కళ్యాణం జరగదు. ఇప్పుడు మీకు అర్థం చేయిస్తున్నారు. వారు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభించింది. భారతీయులే 84 జన్మలు తీసుకున్నారు. పునర్జన్మల లెక్కాచారం కూడా ఉంది. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో ఎవరికి తెలియదు. వారి శ్లోకాలు మొదలైనవి తయారు చేసి వినిపిస్తూ ఉంటారు. ఒకే గీతకు అనేక వ్యాఖ్యానాలు రాసేస్తారు. గీత కంటే భాగవతాన్ని పెద్దదిగా చేసేశారు. గీతలో జ్ఞానం ఉంది, భాగవతంలో జీవిత కథ ఉంది. వాస్తవానికి గీత పెద్దదిగా ఉండాలి. తండ్రి జ్ఞానసాగర్లు, వారి జ్ఞానం కొనసాగుతూనే ఉంటుంది. ఆ గీతను అర్ధగంటలో పూర్తిగా చదివేస్తారు. ఇప్పుడు మీరు రాస్తూ ఉన్నారు, జ్ఞానం వింటూనే వస్తున్నారు. రోజులు గడిచే కొలిది మీ వద్దకు వస్తూనే ఉంటారు. నెమ్మదిగా వస్తారు. ఇప్పుడే గొప్ప గొప్ప రాజులు మొదలైన వారు వస్తే ఆలస్యం ఉండదు. వెంటనే శబ్దం వ్యాపిస్తుంది. కావున యుక్తిగా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇది గుప్త జ్ఞానం. వీరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. రావణునితో మీరు ఎలా యుద్ధం చేస్తున్నారో మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. భగవాను వాచ, మీరు సతోప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. పవిత్రులైనప్పుడే వెంట తీసుకెళ్తాను. జీవన్ముక్తి అందరికీ లభిస్తుంది. రావణ రాజ్యం నుండి ముక్తి పొందుతారు. మేము శివశక్తి బ్రహ్మకుమార్ కుమారీలము శ్రేష్టాచార ప్రపంచాన్ని స్థాపన చేస్తాము. శివశక్తులము అని కూడా రాసుకుంటారు. పరంపిత పరమాత్మ శ్రీమతానుసారం 5000 సంవత్సరాల క్రితం వలె నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం శ్రేష్టాచార ప్రపంచం ఉండేది. ఇది బుద్ధిలో కూర్చోపెట్టాలి. ముఖ్యమైన పాయింట్లు బుద్ధిలో ధారణవుతే అప్పుడు స్మృతి యాత్రలో ఉంటారు. రాతి బుద్ధి కదా, ఇంకా సమయం ఉందని, తర్వాత పురుషార్థం చేసుకుంటామని కొంతమంది అనుకుంటారు. కానీ మృత్యువు ఎప్పుడు వచ్చేది ఎవరూ చెప్పలేరు. రేపు చనిపోతే రేపు అంటూ మరణిస్తారు. పురుషార్థం చేయలేరు. అందువలన ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. చివరిలో గ్యాలప్ చేస్తామని అనుకోకండి. ఈ ఆలోచన ఇంకా క్రింద పడేస్తుంది.
వీలైనంత ఎక్కువగా పురుషార్థం చేస్తూ ఉండండి. శ్రీమతంను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ తమ కళ్యాణం చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోవాలి, నేను తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను, తండ్రి సేవ ఎంత చేస్తున్నాను. మీరు ఆత్మిక ఈశ్వర్య సేవాదారులు కదా. మీరు ఆత్మలను రక్షిస్తారు. ఆత్మ పతితం నుండి పావనమయ్యేందుకు యుక్తులు తెలుపుతారు. ప్రపంచంలో చెడ్డవారు మంచివారు ఉండనే ఉంటారు. ఎవరి పాత్ర వారు చేస్తూ ఉంటారు. ఇది అనంతమైన విషయం. ముఖ్యమైన కొమ్మలు రెమ్మల్నే లెక్కిస్తారు. ఆకులైతే అనేకమున్నాయి. తండ్రి అర్థం చేస్తున్నారు. పిల్లలు కృషి చేయండి. అందరికీ తండ్రి పరిచయంనిస్తే బుద్ధియోగం తండ్రితో కలుస్తుంది. తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు, పవిత్రమవుతే ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మహాభారత యుద్ధం ద్వారా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానయజ్ఞం రచింపబడింది ఎందుకంటే నూతన ప్రపంచం అవ్వాలి. మన యజ్ఞం పూర్తి అవుతూనే సర్వం ఈ యజ్ఞంలో స్వాహ అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇది తయారైన డ్రామా. అందువలన విఘ్నాల వలన గాబరా పడరాదు. విఘ్నాలలో స్మృతి యాత్ర మర్చిపోరాదు. స్మృతి యాత్ర ఎప్పుడూ నిలిచిపోకుండా గమనముంచాలి. సెకండ్ పాయింట్, పారలౌకిక తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ పావనంగా తయారయ్యేందుకు యుక్తిని తెలపాలి. దైవీ వృక్షం యొక్క అంటూ కట్టాలి. ఈరోజు వరదానము, నేను అనే భావనను త్యాగం చేసి సేవలో సదా మునిగి ఉండే త్యాగమూరత్ సేవాదారి భవ. సేవాదారులు సేవలో నేనును త్యాగం చేసినప్పుడు మాత్రమే సఫలతను అనుభవం చేయగలరు. నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేశాను. ఈ సేవాభావాన్ని త్యాగం చేయండి. నేను చేయలేదు, కానీ నేను చేసే ఆత్మను చేయించేవారు నా తండ్రి. నేను అనే భావన అనేది బాబా ప్రేమలో లీనమైపోవాలి. వీరినే సేవలో సదా మునిగి ఉండే త్యాగమూర్తి, సత్యమైన సేవాదారి అని అంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా ఉన్నాను. సేవలో నేను అనేది మిక్స్ అవ్వటం అనగా బానిసగా అవ్వటం. సత్యమైన సేవాదారిలో ఈ సంస్కారం ఉండరాదు. స్లోగన్, వ్యర్థాన్ని సమాప్తం చేస్తే సేవ యొక్క ఆఫర్ మీ ముందు వచ్చేస్తుంది. అవ్యక్త సూచన, ఐకమత్యం మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఏకత కొరకు స్వయంలో ఇముడ్చుకునే శక్తి కావాలి. దీనివలన ఇతరుల సంస్కారం కూడా తప్పకుండా శీతలంగా అయిపోతుంది. సదా పరస్పరంలో స్నేహము మరియు శ్రేష్టత యొక్క భావన ద్వారా సంపర్కంలోకి రండి. గుణగ్రాహకులుగా అయినట్లయితే ఏకత స్థిరంగా ఉంటుంది. మీ సంఘటన యొక్క శుభ భావన అనేక ఆత్మలకు భావన యొక్క ఫలాన్ని ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. వారికి కొత్త మార్గం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.